తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి అన్ని విధాల ఆనందకరంగా ఉంటుంది. చేపట్టిన పనల్లా సక్సెస్ అవుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టు వీరు ఏ పని తలపెట్టినా అన్నీ సక్సెస్ సాధించుకుంటారు. మీకు గతంలో వదిలేసిన పనులు కూడా ఇప్పుడు సజావుగా జరిగిపోయే అవకాశము, ఉద్యోగస్తులకు ప్రమోషన్సు, అధిక ప్యాకేజీతో బదిలీలవ్వడము, ఇలాగా శుభవార్తలు వినడము, భూమి, వస్తు, గృహ, వాహన యోగాలు కలగటము, ఆధ్యాత్మిక చింతన పెరగటము, ఇట్లాగా ఇన్ని రకాలుగా ఉద్యోగస్తులకు చాలా ఆనందకరమైన విషయము. అయితే కాంట్రాక్ట్‌దారులకు, వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీరు విజయం సాధించడంతో పాటు అంటే కాంట్రాక్టుల్లో టెండరు మీ వైపు పలకడము, దీనితో పాటుగా ఆకస్మిక లాభాలు రావడము, మీరు ఊహించని ధనప్రాప్తి కలగడము, దీనితో పాటుగా వాహనాలు, ఇళ్ళు కొనుగోలు చేయడము, వాణిజ్యవేత్తలకు, వ్యాపారవేత్తలకు లాభాల బాటతో పాటు మీరు రాదు అని అనుకున్న ఏదైతే ఉంటుందో అది మీకు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా మీరు పెట్టుబడులకు తక్కువ ఇంట్రెస్ట్ కనుక పెట్టుకున్నట్టయితే వారు మీరు మర్చిపోయి వద్దు అని అనుకున్నవి తిరిగి మళ్ళా మీ చెంతకు చేరే అవకాశంతో పాటుగా పెట్టుబడులు ఈరోజు పెడితే తదుపరి అంటే ఉత్తర మీకు అవి మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఈరోజు గోచరిస్తోంది. అంటే మీకు ఈరోజు అన్ని విధాల అనుకూలమైన రోజు అన్నమాట. దీనితో పాటుగా రాజకీయవేత్తలు, కళాకారులకు కూడా మీరు విదేశాలు వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇవ్వడము, కళాకారుల వంతైతే అక్కడ మిమ్మల్ని రాజలాంఛనాలతో రాజకీయవేత్తలను ఆహ్వానించి మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశము ఈరోజు కనపడుతోంది. విద్యార్థులకు ఒక ఆకస్మిక వార్త సమాచారము మీకు చాలా సంతోషాన్ని, ఊరటని కలిగిస్తుంది. అయితే మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లోనూ అంటే కుటుంబంలోనూ, మీరు పనిచేసే రంగంలోనూ కూడా మీకు అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. అయితే మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలం రంగు, మీకు అదృష్టాన్ని కలిగించే రంగులు గులాబీ, ఎరుపు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ, గోవింద నామాలు ఒక్కసారి పలకడం కానీ చేసినట్టయితే కనుక ఏవైనా గ్రహ సంబంధిత దోషాలు ఉంటే పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి, వ్యాపారాలు నష్టమొస్తాయి, విద్యార్థులు జ్ఞాపక శక్తి కోల్పోయి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కానీ లేదా అంటే ఎక్కడైనా గెలవలేని పరిస్థితి, మార్కులు సాధించలేని పరిస్థితి, నిరాశకు, నిస్పృహకు లోనయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు విద్యార్థులకు అస్సలు బాగాలేదు. ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి, ఆకస్మిక ప్రయాణాలు, తద్వారా అలసట, మానసిక ఆందోళనతో పాటు అధికమైన ఖర్చులు అయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో చూసినట్టయితే కనుక వివాదాలతో పాటు సమస్యలు రావడము, ఆ సమస్యలు ఎంతకీ తీరకపోవడము, దానివల్ల మీకు ఊరట లేకపోవడంతో పాటు మానసిక అశాంతి కలిగే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. బంధువుల నుంచి మాట పడతారు, కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశంతో పాటు అపనిందలు పాలే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. కష్టమే తప్ప ఫలితం రాని పరిస్థితి ఈరోజు కనబడుతోంది. అనారోగ్య సూచనలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి కొంతమంది ప్రమాదాలు జరగడము, మరికొంతమందికి ఎముకలకు సంబంధించినటువంటి అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు, బోన్స్కు సంబంధించినటువంటి ప్రమాదాలతో పాటు అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణ ఈరోజు తీసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు నిరాశ, నిస్పృహలతోనే ఉంటుంది. కొంతమంది చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు, తద్వారా ఒత్తిడికి లోనవుతారు. కొన్ని ఉద్యోగస్తులు అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, ఇలా ఆటోమొబైల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడిలు పెరుగుతుంది. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని మీ వ్యాపార సంస్థలు మూసేందుకు ప్రయత్నాలు చేస్తారు, జాగ్రత్తలు తీసుకోండి. వైద్యులు, కళాకారులకు కూడా సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మీ యొక్క అంచనాలు తప్పుతాయి, జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది విద్యార్థులకు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనబడుతోంది. మహిళల కుటుంబ సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి.
దాంతో పాటుగా మీ యొక్క అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వేధించి మనశ్శాంతి లేని పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, పసుపు రంగు. మీకు ప్రతికూలతనిచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని ఈరోజు ఏ పనికి మీరు వాడకండి. ఓవరాల్‌గా చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి ఫలితాలు మిశ్రమం కన్నా తక్కువగా గోచరిస్తోంది కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా ఈరోజు అస్సలు ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదువుకోండి. దీనితో పాటుగా ధన్వంతరి మంత్రాన్ని 3 సార్లు కానీ, 8 సార్లు కానీ, 108 సార్లు కానీ చదువుకున్నట్టయితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ లేదా అనారోగ్య సూచనలు కానీ తప్పించుకునే ప్రయత్నం అవుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి కొత్త పనులకు మీరు ఈరోజు ప్రారంభం చేసుకోండి. గతంలో పెండింగ్‌లో వదిలేసినవి గృహ నిర్మాణాలు కావచ్చు, లేదా ఆస్తిపరమైన పనులు కావచ్చు, వ్యాపార పనులు కావచ్చు, మీరు సగంలో ఆపేసిన పనులన్నీ ఈరోజు పునః ప్రారంభించండి. సక్సెస్ సాధిస్తారు. ఆత్మీయుల యొక్క సలహాలు మీకు ఊరటనిస్తాయి. కొంతమంది మీకు ధనం విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక సమయానికి ధనాన్ని మీకు అందుబాటులోకి తెస్తారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు వెడతారు. వివాహం కాని వారికి స్త్రీలకైనా పురుషులకైనా ఒక సంబంధం మీకు నచ్చి వివాహం అయ్యే అవకాశం గోచరిస్తోంది. కొన్ని అంచనాలు నిజమవుతాయి. కొన్ని అంచనాలు తారుమారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి నిరాశ చెందకండి. తర్వాత మీరు ఏదైతే ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలు గతంలో ఆలోచనలుగానే ఉంచేస్తారు కానీ అవి ఈరోజు కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. అది చాలా మంచి ప్రయత్నము. అయితే కొంతమందికి పాత సంఘటనలు, పాత తాలూకా ఇబ్బందులు ఈరోజు మళ్ళా పునరావృతం అయ్యే అవకాశం కనబడుతోంది. రుణాలు తీర్చలేక ఇబ్బంది పడి స్ట్రెస్‌కు గురైన వాళ్ళు మరిన్ని రుణాలు చేసే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. కలిసి వచ్చే దిశ కనపట్టలేదు. కాంట్రాక్టుదారులకు కొత్త కాంట్రాక్టులు వస్తాయి కానీ అవి నిలిచే పరిస్థితి అయితే లేదు కాబట్టి వెంటనే తొందరపడి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయకండి. తీసుకోండి కానీ ఆలోచించి టైం అడిగి అప్పుడు మీరు సంతకాలు చేసే ప్రయత్నం చేయండి. అయితే శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. మీరనుకున్న కేడర్‌లోనే మీరు స్థిరపడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొంతమందికి మాత్రమే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొన్ని వ్యాపార సంస్థలు నష్టము రాదు, లాభము రాదు. అలా సజావుగానే జరుగుతుంది కాబట్టి దాని మీద మీరు ఎటువంటి ధనాన్ని ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యకండి. అది విస్తరణకు కావచ్చు, లేదంటే మరికొన్ని సరుకులు తీసుకొచ్చి పెట్టాలనో, లేదా దాన్ని మంచిగా తీర్చిదిద్దాలనో, లేదంటే మోడిఫికేషన్ చేయాలనో ఇలాంటి వాటి కోసము ఈరోజు ధనాన్ని అస్సలు పెట్టకండి. తర్వాత చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. మహిళలకు కూడా చాలా చక్కని కాలము. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. దీనితో పాటుగా మిమ్మల్ని గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు ఈరోజు తీరిపోయే పరిస్థితి కనబడుతోంది. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు గులాబీ రంగు. ఆ రంగు వస్త్రాన్ని ఈరోజు అస్సలు వేసుకోకండి. మీకు అదృష్టం కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, బంగారు వర్ణము, కాఫీ రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనైనా చేసినట్టయితే అనుకూలతను సాధించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన దైవారాధన షిరిడి సాయిబాబా వారి ఆరాధన కానీ, పూజ కానీ, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కానీ, పూజ కానీ చేసుకున్నట్టయితే కనుక మీకు ఏవైనా ఇబ్బందికరమైన సమస్యలు ఉంటే కనుక తీరిపోయే పరిస్థితి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.